పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం గురువర్యా గురువర్యా నీ బడులే మాడుగులకిక గురులయ్యా గురువర్యా నీ స్మృతులే सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा పరిచయాల పరిమళాలల్లే
అనుభవాల అల్లికలు వెళ్ళి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా మొహమాటం మనుమాటే చెరిపేసి చనువే బ్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూలని అల్లరే ఏమిటో 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 మెల్లగా లాగుతుంది ఏదో కంటితో చూడలేనంత సన్నతీగతో ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకి దేనికి పుట్టిన పెదాలతో నా గుండెలోన చక్కిరెందుకు ఇన్ని వింతలకి కారణం ఏమిటో It's your love, it's your love, it's your love, oh, oh, oh. It's your love, it's your love, it's your love, oh, oh, oh. ఏమిటో 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 మెల్లగా లాగుతుంది ఏదో కంటితో చూడలేనంత సన్నతీగతో ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకి దేనికి
పలికి పుట్టిన పెదాలతో రెక్కలు ఇప్పి సీతాకోక పువ్వుకి తొందరగుందే తేనెల భారం పెరిగాక గుట్టుగా సప్పుడు సైకా గుట్టుగా సప్పుడు సైక దాక్కుని పోకే వానా సింక మట్టిలో ఒంటిగా ఉందే సిన్నారి మొలక తన చంత ఓ క్షణమైనా నడకే సంబరంగా గడికో సందడేగా బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెలుగా ఇట్స్ యోర్ లవ్ ఇట్స్ యోర్ లవ్ రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి స్వాగతం శ్రీ సరస్వతి గురుకుల విద్యాలయం 1998 batch foundation batch okay good morning yeah I understand చాలా సందర్భాలు కలిసాము ఒకరు మాట్లాడుతున్నా రెండు మాట్లాడుతున్నా you cannot catch up I totally understand we only need 2 hours of your time progression method మనం కాలే వదలని వరకు సుధారణ చేస్తారు so first మీ ప్రీతి జ్ఞాపకాలను ఎవరైనా మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ వెల్కమ్ టు ద డాన్స్ కలిసి బాయ్స్ ఆల్టర్నేట్ అంటే ఒక గైడ్ ఒక బాయ్ కష్టమైన
ఇంటికి పంపించి పిలిపించాను కదా. అదే రూల్ని నేను ఇప్పుడు నా స్కూల్లో ఫాలో అవుతున్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్. నేను ఆ రోజు అయితే నేను నా జీవితంలో మర్చిపోలేదు. నా కాలేజీకి పోతే బాబు నన్ను ఎందుకు తీసుకున్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నా వల్ల రాలేదన్నా కానీ జబర్దస్తికి తీసుకొచ్చారు. మా ఇంటికి వచ్చి మా చెల్లి వస్తావా రావా, నాకు సుధాకర్ సార్ కొడతారు, రా 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 అని చెప్పి తీసుకొచ్చింది. నేను భయంగా వచ్చాను కానీ సార్ ఏమనలేదు. ఫీవర్ వచ్చినా కానీ ఒక్కదాన్ని అబ్సెంట్ కావమ్మా, నువ్వు వచ్చి జాయిన్ అవుతావు, ఫుల్ ప్రెసెంట్ ఉండాలి అన్నారు. సేమ్ నేను ఇప్పుడు స్కూల్లో కూడా ఏ పిల్లలైనా అబ్సెంట్ ఉంటే నేను ఇంటికి పిల్లల్ని పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎనీవన్ ఓకే చలో చలో చిన్న జ్ఞాపకాలు పంచుకోవడానికి మన దగ్గరికి శ్రీకాంత్ గారు వచ్చారు. ఓకే హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంటే యాక్చువల్గా నాకు తీపి జ్ఞాపకాల కంటే చేదు జ్ఞాపకాలు ఎక్కువ ఉన్నాయి. అది కొంతమంది వల్ల. అండ్ నాకు తెలిసి శ్రీనాథ్ గారు అనుకుంటున్నాను మా వీళ్ళు ఎక్కువ రాసేవారు, ఎవరు దిగులు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, దాని మనం బయట ఒక్కరు పెట్టేవాళ్ళం ఎండలో. ఆ చేతి నట్టాలంటే చాలా ఉన్నాయి. అంతకు మించి ఉన్నాయి అనుకోండి, దాన్ని వచ్చేటప్పుడు కొట్టడం. ఓకే, సో గుడ్. అండ్ నేను వచ్చేసి ఐడియోలో వర్క్ చేస్తాను ప్రాజెక్ట్ మేనేజర్గా. ఓకే, అండ్ నాకు 2 కిడ్స్ ఉన్నారు. పెద్ద పాప వచ్చేసి 8th క్లాస్ అండ్ చిన్న పాప వచ్చేసి 1st క్లాస్. మై పాస్ అవ్వాలి. గుడ్. సో మచ్. సో ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో నా లాస్ట్ వీక్ వరకు కూడా వచ్చే ప్లాన్ లేదు, బట్ నేను గ్రూప్లో చూసిన రెస్పాన్స్కి నేను నాకు వచ్చేసాను. ఓకే, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనీబడి మీరు ఎలా రాకపోతే నేను మీ దగ్గర రావాల్సి ఓకే చలో నాతో స్టార్ట్ చేశాను. నేను తీసుకొస్తాను ఎప్పుడు ఈ ప్రశ్న నాకు మామ వచ్చేది, నాన్న వచ్చేది, ఏమైనా చదువు. సో ఎంగేజ్ వస్తుంది. మ్యాక్సిమం నా రైటింగ్ స్కిల్స్ మార్చాలి, అది నా చేరుకున్నామంటే కొన్ని కష్టం. మ్యాక్సిమం తను తిన్నారు తెలిసింది. అండ్ మై సెల్ఫ్ మిస్సెస్ పేరు షీఈ్ రేడియో జాబ్ కొత్తగూడ అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హైదరాబాద్. వీడియో వినిపించు లైఫ్ అందించు. అండ్ ఐ హ్యావ్ ఎ డాటర్ అమృత శాంభవి అండ్ మై సన్ అక్షయ్ నాగ సంజయ్. దట్స్ గుడ్. అండ్ ఐ యామ్ ఎన్ ఎక్స్పోర్ట్ కన్సల్టెంట్. మై కంపెనీ నేమ్ ఇస్ ప్రసాద్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. దట్స్ గుడ్. చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ మూమెంట్ మీ అందరికంటే ఎక్కువగా నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన బ్రాంచ్లో నేను గర్ల్ స్టూడెంట్స్ని ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. మీరందరూ నన్ను చాలా ఇష్టపడేవారు, చాలా ఎంకరేజ్
భయపడద్దని ఒక మంచి అవేర్నెస్ వచ్చాను మా అమ్మకి. నేను 5 months ప్రెగ్నెంట్ ఉన్నాను అనమాట. అమ్మ అస్సలు వద్దని కాబట్టి చెప్పాను. మీ అందరినీ చూసిన తర్వాత నా పడ్డ బాధ అది చిటికలో తీసేసినట్లయితే నేను సో హ్యాపీ దట్ మై వీఆర్ ఆల్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే టైంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు లోన్లీగా ఫీల్ మనందరం ఇక్కడికి వచ్చి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని సరస్వతి గురుకుల విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని స్కూల్ పరిస్థితులు కూడా పెంచినప్పుడు సాధనలు కూడా మనకు అన్ని వేళలా అందుబాటులో ఉండేవాళ్ళు. అట్లాంటిది మనం ఎప్పుడు నిలబడ్డ మేము లోపల ఉంటాం కాబట్టి సుధాకర్ సార్ టెక్నికల్ సార్ గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా మా స్టూడెంట్స్ కానీ చెప్పుకునే సన్నివేశాలు లోకల్లో మేము ఇక్కడ చూస్తాం. మనందరం బాల్యం నుంచి ఈరోజు నిజంగా 70% మన జీవనంలో ముగిసిపోయిన పరిస్థితి. అట్లాంటి దశలో కూడా అందరి కుటుంబాలు మనమందరం 5 ఎకరాల శేషాలతో అందరం మంచిగా ఉన్నాం. భగవంతుడు ముందు రోజుల్లో కూడా ఇంకా మంచి కనిపించాలని మన ఆత్మీయ సభ్యుల రోజు సరస్వతి స్కూల్లో మేము కూడా స్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఎస్ఐగా ఉన్నాం. నాకు ఆ భగవంతుడి ఆశీర్వాదం మా లోపల రోజు ఇచ్చినటువంటి ప్రజల ఆశీర్వాదం తోటి ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ కూడా నాకు అందరూ నేను మా సీనియర్ వాళ్ళ అన్నగారు శ్రీకాంత్ మేమందరం కలిసి ఇక్కడే కాంటాక్ట్లు చేసుకుంటూ రిజర్వ్ చేసుకుంటూ మా చదువులు యాక్చువల్గా మేము చదువుకు వచ్చే రోజు మాది ఊరికి కొంచెం దూరం ఉండేది. మాకు 7th క్లాస్ కూడా ఒకరే టీచర్ ఉండేవాళ్ళు. మాకు చదువు అనేది పెద్దగా రాలేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు 8th క్లాస్ నుంచి జాయిన్ అయ్యాక ఎప్పుడు వెళ్ళిపోవడం ఇసుకుంటుంది అనేది ఉండేది. చదువు రాక అట్లాంటప్పుడు ఎక్క బెంచ్లో కూర్చొని రోజులన్నీ గడిపేసినాం. ఆ రోజులన్నీ కూడా ఇప్పుడు తలుచుకుంటే చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాం. అట్లాంటి మనకు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి మన ఫ్రెండ్స్ విద్యార్థి పూర్వ విద్యార్థులందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ మన అందరినీ పంపించిన మన ఫ్యామిలీలు కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ సప్త సముద్రాలు దాటి మన కోసం ఈ ప్రోగ్రామ్ గురించి మన ఇల్లందుకు వచ్చిన మన శ్రీమతి శ్రీ నీలిమ గారిని మేము వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. Hello friends, hello all. మాకు అసలు మాటలు రావట్లేదు. I don't know, మీరు అసలు వస్తానని లాస్ట్ మినిట్ అయితే అనుకోలేదు. బట్ మీ అందరి ప్రేమ నన్ను వచ్చేసింది. అసలు ఒక్క రోజులో టికెట్ బుక్ చేసుకుని ఫ్రైడే బయలుదేరి సాటర్డే యూఎస్ నుంచి వచ్చిందని ఇంకొకదాన్ని అయిపోతాను. మాట ఇచ్చారు, మళ్ళీ కలుద్దాం మీరు వచ్చినప్పుడు కలుద్దామని. కానీ నాకు నేను ఉండలేకపోయాను.
స్పీడ్ లెవెల్ తీసుకుంటే కొద్దిగా తక్కువే, బట్ అందరితో పాటు మాట్లాడిన చేతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి రీజన్ సవాల్ చేసి గొప్పలు అవ్వచ్చు, దాన్ని మీరు హైలైట్ చేసి జాగ్రత్తగా క్యాప్చర్ చేసి ప్రెజెంట్ చేయడం అవ్వచ్చు. బట్ వీ హ్యావ్ నిజంగా మంచి ఎక్స్పీరియన్స్. కరెక్ట్గా చెప్పాలంటే ప్రెజెంట్ ఇప్పుడు అదృష్టం ఎవరికి లేదు, అది మేము బాధపడడం కాదు, వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మా పిల్లలు కానీ మీ పిల్లలకి కూడా అలాంటి అదృష్టం లేదు. నిజంగా కలిసి ఆడుకునే అదృష్టం అసలే లేదు. గర్ల్స్ బాయ్స్ కలిసి కబడ్డీ ఆడడం, షటిల్ ఆడడం, ఏ అదృష్టం వాళ్ళకి లేదు. ఈ ఫ్యూచర్ లేదు స్కోప్. ఎవరైనా బాగా ఆడుకోవాలి, మీరు ఆడుకోవాలి. మనకు అదృష్టం తగ్గింది. దాంతోపాటు ఇంకా డిఫరెంట్ మెమరీస్, కష్టాలు కానీ స్ట్రగుల్ కానీ, ఇప్పుడు ఆ నెక్స్ట్ ఆ స్ట్రగుల్ వాళ్ళకున్న ఛాలెంజెస్ డిఫరెంట్. ఏంటంటే అట్లీస్ట్ మనకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. నార్మల్గా ఏంటంటే అందరూ షేర్ చేయరు, మనకి మనం అనుభవించలేదు కాబట్టి వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా గాలం చేయడం, మనకి ఏమి దొరకలేదో మనకి ఈజీగా దగ్గర చేయడం అనేది మనకి హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ గుడ్. ఆ ఒక్క విషయంలో కొంచెం మనకున్న ఎక్స్పీరియన్స్ మనం యూజ్ చేసుకొని వాళ్ళకి కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వాళ్ళ కెరియర్లో హ్యాపీగా సెటిల్ అయిపోయిగా మనం చేయడానికి అందరికీ కూడా కొంచెం టైం ఇవ్వాలి. నా సైడ్ నుంచి నేను మిగతా అయితే హ్యాపీ. ఇంతమంది వస్తారని నిజంగా ఎవరు కూడా అనుకోరు ఉండదు. బట్ లాస్ట్ 1.5 మందిలో రెండు సైడ్ నుంచి ఇంటర్నేషనల్ కానీ మిగతా మార్కెట్లో ప్రతి ఒక్కరు వాళ్ళు చేసిన రియల్ ఎఫర్ట్స్ ఇంత ప్రెసెన్స్ రియల్గా వెరీ హ్యాపీ టు ఉన్నాం. చాలా హ్యాపీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆర్గనైజర్స్. ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకుని టోటల్ అరేంజ్మెంట్స్ అన్ని జాగ్రత్తగా చేశారు. ఎవరు ఎక్కడ ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా. థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజర్స్ అందరికీ. లాస్ట్ మూమెంట్ చెప్పినా కూడా ఎవరు కూడా దాన్ని లైట్గా తీసుకోకుండా చాలా సీరియస్గా తీసుకొని రావడానికి వాళ్ళంతా ప్రయత్నం చేసినందుకు వెరీ థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ మన ఫ్యూచర్లో కూడా ఇలాగే రాసుకోవాలంటే మనస్ఫూర్తిగా బాగుంటుంది. థ్యాంక్స్. నాకు పిల్లలు పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, శ్రావణి. హోమ్ మేకర్. మా బాబు 6th క్లాస్ అవుతున్నాడు. ఆయన వర్కింగ్ వర్క్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను సులభని స్టేజ్ ఆహ్వానిస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ అందరూ చెప్పినట్టు నాకు కూడా మాటలు రావట్లేదు కానీ మాట్లాడాలి. బికాస్ ఎంతైనా స్కూల్ మెమరీసే. ఈవెన్ నేను ఎంబీఎస్ చదివినప్పుడు నాకు కూడా డిప్యూటర్ అయింది, కానీ ఈవెన్ నాకు అంత ఎక్సైట్మెంట్ లేకుంటే వెళ్ళి అటెండ్ అవ్వాలి యాజ్ డిప్యూటర్. బట్ స్కూల్ని మాత్రం అంత స్కిప్ చేయలేదు, అసలు అవ్వలేదు. ఎప్పుడైతే నాకు ఇన్విటేషన్ అనిపించిందో జస్ట్ ఐ స్టూడ్ ఫస్ట్, ఓకే ఏదైతే అది చేసేద్దాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొన్ని ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వచ్చారు. అసలు అది మాత్రం గ్రేట్. ఓకేనా? ఒక్కొక్కటి ఇప్పుడు చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజలక్ష్మి చాలా బిజీగా ఉంది. యాక్చువల్లీ మన హస్బెండ్ కొంచెం యాక్సిడెంట్ అయ్యి తనకి సపోర్టింగ్గా ఉన్నారు. ఏదో మీటింగ్లో స్ట్రక్ అయిపోయింది, షీ విల్ అటెండ్ లేదని చెప్పింది. ఓకేనా? బట్ తను వస్తుంది. అండ్ అలా మీ కవిత వాళ్ళ డాటర్ని తీసుకొని మరి వచ్చింది వైజాగ్ నుండి. సో వీ అప్రిషియేట్ దట్. బికాస్ తనకి మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇవన్నీ ఉన్నా కూడా ఇంత అంత దూరం నుండి వచ్చేసింది మన గురించి. ఓకే, థ్యాంక్ యూ కవిత. అండ్ ఇలాగే సుజాత ఇంకా ఫంక్షన్ ఉంది, వదిలిపెట్టాలి వచ్చేసింది టీ సుజాత. ఈ రోజే ఫంక్షన్ కూడా, అవునా? మేము వస్తాం ఈవినింగ్ ఇంటికి. ఓకే, అలాగే అందరికి చాలా చాలా ఈవెన్ మన ప్రమీల తన కష్టం అన్ని కూడా పక్కన పెట్టి మనకి కలవాలి అని చెప్పేసారని ఒక మంచి హ్యాపీనెస్ తో ఒక మగని డాడీ చేసుకోవాలి, ఇంకొక డాడ్ చేయాలి అని చెప్పేసారని వచ్చింది. సో ప్రమీల, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్. అండ్ ఆర్గనైజర్స్ యాక్చువల్లీ చాలా బాగా చేశారు. మనకి లాస్ట్ మినిట్ లో తెలిసినా కూడా అసలు ఎక్కడ కూడా తక్కువ కాదు మనము అని చెప్పేసి డిసైడ్
also. 98, 99 కూడా సూపర్ బ్యాచ్. No, actually మాదే స్పెషల్ బ్యాచ్. దీంతో ఎంత కావాలంటే అంత డిబేట్ చేస్తా. స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ క్లాస్ నుండి మనము ఉన్నాము. సో అయిపోయి మనం 10th బయటకు వచ్చినా కూడా అసలు విత్ ఫుల్ మెమోరీస్. ఈ కాంపిటీషన్ ఎలా చదివే వాళ్ళం నువ్వా నేనా ఫస్ట్ ఒక చిన్న మెమరీ నా పిల్లలకి చెప్తూ ఉంటాను. ఈవెన్ మా హస్బెండ్ చెప్తారు. ఎలా అంటే మీ అన్నయ్య చెప్పేది మీ మమ్మీకి ఎప్పుడు చూస్తే ఇక్కడ బ్యాలెన్స్ ఉండేవిరా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఇయర్ స్కూల్ అని చెప్పేసారు అని ఫ్రమ్ 6th క్లాస్ మీరు చదవలేదురా అట్లా అని చెప్పేసారు అని ఊరికి చెప్తూ ఉంటే అవునా మమ్మీ అవునా చూపించమని. బట్ ఐ లాస్ట్ దోస్ బ్యాచెస్. కానీ ఆ మెమరీ మాత్రం ఇక్కడే ఉండిపోయింది. సో మా పాపకి అదే ఇన్స్పిరేషన్. నౌ షీ ఈస్ స్టడీయింగ్ లైక్ మీ అండ్ గెటింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంక్స్ అన్నమాట. మొత్తం ఇయర్ లో ఒకసారి మాత్రం ఫస్ట్ ఇయర్ స్కూల్ మిస్ అయ్యేది. అది డీడీలో పెట్టేసింది ఒకసారి. ఐ డూ రిమెంబర్. అండ్ అబ్బాయి సైడ్ కూడా నాకు బాగా కాంపిటీషన్ వచ్చేది. అసలు మనం చదువుకునేది ఇప్పుడు కాదు. అసలు మనం చదువుకున్న స్టడీస్ అబ్సల్యూట్లీ నో. ఎందుకు అనంటే మన బేసిక్స్ లేదు. మనం చదువుకుంటున్నాము ప్లస్ ఆడుకునేవాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళకి అలా కాదు. ఓన్లీ చదువు 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 అంతే. సో బట్ వాళ్ళకి కూడా యాక్టివిటీస్ నేర్పించాలి, నలుగురు తిరగడం నేర్పించాలి. అది నిజంగా సతీష్ చెప్పినట్టు మాత్రం అది లాగింగ్, అదైతే లాగింగ్. సో బేసిక్స్ లేవు పిల్లలకి. అట్లీస్ట్ మనం నేర్చుకున్న బేసిక్స్ చాలా స్ట్రాంగ్. ఆ బేసిక్స్ మీరు మీ పిల్లలకి చెప్తూ ఉంటే బాగుంటుంది. దగ్గర పెట్టుకోవాలి. యాక్చువల్లీ మన టీచర్స్ గురించి అసలు వర్ణనాతీతం. సార్ వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ గ్రామర్ వల్ల మనం తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళి వి అచీవ్ అవర్ గోల్స్. అసలు వాళ్ళ గ్రామర్ బేసిక్స్ ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఉంటే ఇంగ్లీష్ మాట్లాడతారు, మనం తెలుగు మీడియంలో ఉంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. దట్ గ్రేట్నెస్ ఈజ్ ఓన్లీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ అవర్ టీచర్స్ ఆర్ స్కూల్. అంతేనా? Do you people agree with me? Because US లో ఉన్నది మొత్తం USS మాట్లాడుతుంది, మామూలుగా కాదు. సో ఎవ్రీవన్ ఇక్కడ మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యాం. రియల్లీ ఐ యామ్ వెరీ మచ్ హ్యాపీ. సో ఇంకా సార్ టీచర్స్ వచ్చిన తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పేసుకుందాం. నేను మొత్తం టైం చేస్తాను. చలో బాయ్ బాయ్. థ్యాంక్ యూ శ్రీలత. ఇన్వైట్ చేస్తున్నాను మురళి. నేను చదివేటప్పుడు ఉన్న మెమోరీస్ అంటే మీ అందరికీ చెప్తాను. మేము నైట్ టైంలో స్టడీ అవర్స్ కోసం అక్కడే పడుకునే వాళ్ళము, అక్కడే తినేవాళ్ళము. ఒక రోజు ఏం జరిగిందంటే అశోక్ మిడ్నైట్ అందరికి చికెన్ తీసుకొచ్చాడు. మిడ్నైట్ డైలీ రొటీన్ జాబ్ అనమాట. మిడ్నైట్ 4 o'clock 2 o'clock వేసేసి మన స్కూల్ ఆన్లైన్ రూట్కి వెళ్ళి బ్యాచ్ ఆఫ్ ఇప్పుడు వచ్చేసి తినేవాళ్ళం. అలా రోజు తింటుంటే హ్యాండల్ క్లాస్ మేమందరం చేసాము. ఆటల రూట్లో ఉంది. ఆ రోజు తిన్న తర్వాత మేమందరం చేయగలగడానికి ఒక బస్సు వేసి ఆ రూపా చేస్తున్నాడు. హ్యాండల్ క్లాస్ అప్పుడే పడుతుంది మిడ్నైట్ వేసాడు. అది చూసి నెక్స్ట్ డే నాకు వీడియో వచ్చింది. వీడియో వచ్చేసరికి నెక్స్ట్ డే అందరం చూసేసి ఏం జరిగింది ఎవరు దీనికి కారణం అని అడిగారు. బట్ ఎవరు కూడా దాన్ని రివీల్ చేయలేదు. చాలా మెమరీస్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ ఎక్కువ సుధాకర్ సార్ దగ్గర నెక్స్ట్ వెంకటేశ్వర సార్ దగ్గర చదువుకునే వాళ్ళం చదువుకునేటప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. వెన్ ఐ వాజ్ 10th ఉన్నప్పుడు నేను 10th ఫెయిల్ అయ్యాను. ఓకే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావాలన్నా 1 year గ్యాప్ వచ్చింది. అది చాలా నాకు నరకంగా అనిపించింది అన్నమాట. దెన్ ఐ రియలైజ్ ఓకే నెక్స్ట్ టైం చేసిన 10th క్లాస్ తర్వాత then I moved to somewhere else like studies కోసం Khammam అక్కడికి వెళ్ళాను. Then I started my growing up. Still there is no issue or way as a family person or anyway job anything. I don't have any problems still. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను కూడా ఎందుకు చూడలేదు. That is still it is going on. Okay, that is my achievement from myself Murali Kumar. మా మిసెస్ పేరు సుజాత. From Satipalli. And I have a boy from 7th standard. His name is Mokshit. Then daughter Partvi. She is
studying first standard. That's it. మైక్ ఇచ్చేలా థ్యాంక్ యూ మురళి. మురళి గురించి ఒక చిన్న జ్ఞాపకం నాకు బాగా గుర్తుంది. నేను దాన్ని షేర్ చేసుకుంటాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు. ఒకసారి లంచ్ అయిపోయాక తను ఎక్కడికి వెళ్ళి వచ్చాడో నాకు తెలీదు. తన ఒంటి మీద దొంగలు పురుగు పారింది. దొంగలు పురుగు పారేసరికి బాగా ఒళ్ళంతా దద్దులు వచ్చేసాయి. దద్దులు రాగానే అక్కడ క్లాస్లోనే తను అక్బర్ ఉండేవాళ్ళు. అప్పుడు అక్బర్ సార్ వచ్చారు. ఎంబటి షర్ట్ ఇప్పించేశారు. చూసేసరికి మొత్తం బాడీ అంతా ఇన్స్పెక్షన్ వచ్చేసింది. ఇన్ఫెక్షన్ లాగా ఎంబటే ఇంటికి పంపించేసారు. నాకు బాగా గుర్తుంది. ఎంతమంది గుర్తుందో ఎవరికి గుర్తులేదు నాకు తెలియదు. మాత్రం జరిగింది. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సౌజన్య. అన్ని షేర్ చేసుకోవాలి. Sweet memories to share with us. All of Nakoti, Farinder, Ramesh, Rara, Rashid, చాలా కష్టపడ్డారు. ఇందులో ఎవరి కష్టం లేదు అని మీరు ఎవరిపోతూ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. థ్యాంక్ యూ ఫరీందర్. అందరికీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూసుకోగలగడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మధ్యలో ఒక 10 మంది నాకు మా క్లాస్మేట్స్లో పోయాను తప్ప మిగతా అందరినీ ఆ రోజు చూడటం మళ్ళీ ఈ రోజు చూడటం 10th ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ ఈ రోజు చూస్తున్నారని చాలా మంది ఉన్నారు. ఈరోజు ఎస్ఐకి మనం చూడటం నాకు చాలా అసలు ఇది స్వీట్ అనుకోవాలి. స్కూల్లో సంఘటన గురించి చెప్పుకుంటే మనకి స్కూల్లో సంఘటన గురించి చెప్పుకున్నట్టయితే నైట్ స్టడీ అవర్సే బెస్ట్. ప్రతిరోజు ఒక మెమరీ. అక్కడ ఆ రోజు నిద్రపోయింది లేదు. సుధాకర్ సార్ 10:30కి రూమ్ క్లోజ్ చేసి పడుకుంటే లైట్ ఆఫ్ చేయగానే అందరం లేచేవాళ్ళు. మళ్ళీ తెల్లవారు 4 గంటలకే వెంకటేశ్వర సార్ వచ్చేవారు. ఈ మధ్యలో అన్ని కోతి వేసాము. 50 మంది కోతులు పెట్టడం ఉండేది ఆ గ్రౌండ్ అంతా. అది చక్కటి గుర్తు. అది ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా బాగుంది. దాంతోపాటు అసలు ఈ 4 గుంటలు కలుసుకోవడానికి మనం కృషి చేసిన మిత్రులందరికీ కూడా నేను శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇందులో ముఖ్యంగా కిరణ్, రాధారాం ప్రసాద్, సురేష్, ఉమాచంద్ర గారు, లోకల్ గవర్నమెంట్ కోటి, మంత్రి మల్లారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. అంబేద్కర్ వీళ్ళందరూ చాలా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ప్రస్తుతం జగ్గపేటలో ఉంటున్నాను. ఖమ్మం హాస్పిటల్కి నేను మార్కెటింగ్ చేస్తున్నా పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్స్లో. దాంతోపాటు నా 2 పిల్లలు, బాబు 9th క్లాసు, పాప 7th క్లాస్. మా వైపు హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటుంది, జ్యోతి కంటే. అందరినీ తెలుసుకోగలిగినందుకు మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ ఎన్నో భద్ర జ్ఞాపకాలు, ఆ భద్ర జ్ఞాపకాలని మనతో పంచుకోవడానికి నేను ఆహ్వానిస్తున్నాను.
వస్తుంది. సరస్వత సరస్వతి. యాక్చువల్గా సరస్వతి పల్లి నుంచి వచ్చింది. మనల్ని రాసుకున్నట్టు తన ఫోన్ నెంబర్ నేను నాకు దొరికింది. తను ఎలాగైతే నేను ఫోన్ చేసి తనతో మాట్లాడానో ఒక్క మాట కూడా కాదు లేదు అనకుండా మన గురించి మనల్ని కలవడం గురించి విపర్పల్లి నుంచి నైట్ వచ్చింది. థ్యాంక్ యూ సరస్వతి, థ్యాంక్ యూ సో మచ్. సంవత్సరాల కింద నుంచి మనం ట్రై చేస్తుంటే ఈ సంవత్సరం ఈ రోజున మనం ఇలా కష్టపడి జరిగింది. దానికోసం అందరూ బాగా కష్టపడ్డారు. ఒకసారి మేము వాయిస్ అందరూ మీట్ అవుతాం అనుకున్నాం, కానీ ఇప్పుడు నెలవారి కాలంలో మీట్ కాలేకపోయాం. ఈసారి కూడా అలానే అవుతుంది అనుకున్నాం. కాబట్టి అందరూ మరి ప్రయత్నాలు చేయడం వల్ల మనం ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఏదో సక్సెస్ చేసుకోగలిగాం. ఇప్పుడు లోకల్ నుంచే కాదు బయట నుంచి కూడా వారి ప్రయత్నాలు అందరూ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ ఎంతో సక్సెస్ అయింది. మనం డేట్ కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ 24వ తారీఖు అనుకున్నాం, తర్వాత 30వ తారీఖు అనుకున్నాం. ఆ డేట్ కన్ఫర్మేషన్ చేసుకొని ఇక్కడికి వచ్చి 24వ తారీఖు డేట్ కన్ఫర్మ్ చేసుకుని ఈ మర్శనాలు బుక్ చేసుకుని తర్వాత నిగ్రహంగా ప్రతి ఒక్కరు ప్రయత్నించారు. వారి శక్తి కొలది మమ్మల్ని మెరుగుపరించారు, వారి శక్తి కొలది మమ్మల్ని తండ్రులకు సహాయం చేశారు, వారి శక్తి కొలది వారి సమయాన్ని వారు మమ్మల్ని వెచ్చించారు. లేక ఈ లోపల ఉన్నటువంటి ఏడుగురు కూడా ప్రతిరోజు మా యొక్క ప్రయత్నాలు చేస్తూ అది ఎలా చేస్తే బాగుంటుంది అందరూ డిస్కస్ చేసుకుంటూ ముందుకు సాగాం. ఆ ప్రయత్నంలోనే మనం ఇంగ్లీష్ సలహా ద్వారా ఫస్ట్ వెంకటేశ్వర సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు మాకు గ్యాదర్ అవుతున్నాం, దీని నుంచి మాకు అమూల్యమైన సందేశం మీరు మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు సార్ ఒకసారి మార్నింగ్ వెళ్ళామా మీకు వీడియో ఇస్తానని అన్నాను. కానీ అదే రోజు నైట్ 10 గంటలకు నా ఫోన్లో మెసేజ్ వచ్చింది. తీరా ఓపెన్ చేసి చూస్తే సార్ 10 నిమిషాల వీడియో ఉంది. మనందరికీ అది ఎంతో ఆకట్టుకుంది. తర్వాత ఆ వీడియో నేను గ్రూప్లో షేర్ చేయడం, దానికి ఎంతోమంది అట్రాక్ట్ అవ్వడం, అందరూ ఈ రీయూనియన్ని ఎలా జరుపుకోవాలో సాధించారు. సార్ మనకు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరిని కలిగించింది. అలాగే ప్రతి ఒక్కరూ మనం ఇక్కడికి చేరుకోవడానికి అక్కడే మనకి నానబడిందని నేను అనుకుంటున్నాను. తర్వాత సుధాకర్ సార్ దగ్గరికి కావడం జరిగింది. సార్ కూడా సార్ ఓన్లీ వాయిస్ ఇస్తాను ఫస్ట్. తర్వాత సార్ కూడా సార్ వీడియో ద్వారా మాకు సందేశం చేయడం అడిగితే నేను రమేష్ వెళ్ళినప్పుడు సార్ ఎంతో ఓపికగా కూర్చొని 4 నిమిషాల వీడియో సందేశాలు మనకు ఇచ్చారు. అది కూడా చాలా మందికి రోమాన్ని కూర్చే విధంగా ఆ యొక్క ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. సాధికారానికి మన మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళు ఎన్నెప్పుడు ప్రతి సార్ వెంకటేశ్వర సార్ కానీ సుధాకర్ సార్ కానీ చెప్పేది ఏంటంటే ఫౌండేషన్ బ్యాచ్ అని. మీరందరూ మీ ఇంటి పేరుతో సహా మీ అన్నదమ్ముల పేరుతో సహా నాకు చాలా మంది గుర్తున్నారమ్మా. మీ బ్యాచ్ని ఎవరు మర్చిపోలేము. మీ బ్యాచ్ అనేది స్కూల్కి ఒక ఇన్స్పిరేషన్. మీ ప్రతి 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా మీ బ్యాచ్ గురించే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మీ బ్యాచ్ మంచి బ్యాచ్ అని, ఫౌండేషన్ బ్యాచ్ అని బాగా చెప్పారు. మేము ప్రతి విషయంలో సహాయం చేస్తూ ముందుకు వచ్చారు. ఏ సమయంలో మేము ఫోన్ చేసినా కానీ మీకు ఎటువంటి సహాయం కావాలని చేస్తానని ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు.
అంతేకాకుండా ఈరోజు సుధాకర్ ఫంక్షన్ కానీ సార్ మీరు 30th డేట్ మార్చుకుంటామంటే కాదమ్మా ఆ ఫంక్షన్ జరగండి మీరందరూ ఒక డేట్ కన్ఫర్మ్ చేస్తున్నారు కాబట్టి అదే రోజున మీరు కానివ్వండి మేము వస్తామా మట్టి చదువుతామన్నారు. ఎన్నప్పుడు కూడా చాలా బిజీగా కూడా మన కోసం తన అభివృద్ధి సమయాన్ని సుధాకర్ సార్ కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే సుధాకర్ సార్ గారు చెప్పినట్టు ఎంతమంది ఈ ప్రోగ్రామ్ కి వస్తే మన ప్రోగ్రామ్ అంత సక్సెస్ అయినట్టు చెప్పారు. ఆయన ప్రతి ఒక్కరు రాని వాళ్ళు అనుకున్నారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఎక్కువ సక్సెస్ చేశారు. అందుకే అందరి వారికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ లోపల ఉన్న వాళ్ళని నేను ఇక్కడ లోపల చూసుకున్నాను, కానీ బయట నుంచి కూడా వాళ్ళ సమయాన్ని తెచ్చి అందరూ వచ్చారు, ఈ ప్రోగ్రామ్ ఎంతో సక్సెస్ చేశారు. అందుకనే మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రీజన్ అనేది ఈ ఒక్కసారి ఆగిపోకుండా కుదిరితే మనం గ్రూప్ డిస్కస్ చేసుకున్నప్పుడు అవగాహన నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ సమయాన్ని కుదిరినప్పుడు గట్టిగా పెట్టుకుందాం, లేదంటే ఎవ్రీ ఇయర్ కుదిరితే పెట్టుకుందాం, లేదా ప్రైవేట్ కుదిరితే పెట్టుకుందాం, మనం అందరం డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి కుదిరితే ఫ్యామిలీతో పాటు అయ్యేద్దాం, మీ ఆలోచన కూడా పంచుకుందాం, దాంట్లో ముందుకెళ్దాం. సరే, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఇక్కడ కూడా నేను, రమేష్, నాగేష్, కుమార్ శంకర్, నాగి, రషీద్ వీళ్ళందరూ నా ప్రయత్నం చేశాం. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ క్షమించండి, మంచిగా చేస్తే అభినందించండి. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మీరు చేసినటువంటి మీ సమయాన్ని అందించినందుకు, అంతేవిధంగా మీ అమూల్యమైనటువంటి విలువైన సమయాన్ని మీ విలువైనటువంటి ప్రతినిధి మాకు అందించారు. ఇది ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు మనం మాటలు చెప్పాము మన స్కూల్స్ గురించి. అదే ఆ స్కూల్ డేస్ ని మనం గుర్తు చేసుకుంటే స్కూల్ డేస్ లో ప్రతి ఒక్కరికి మెమరబుల్ ఫ్రెండ్స్ ఉంటారు. నాకు కూడా సతీష్, రాజేష్ మెమరబుల్ ఫ్రెండ్స్. తర్వాత మేము ఇంటర్వ్యూ కూడా రావాలనుకున్నాం, ఇప్పటికీ ఆ పార్టీ కావాలనే ఉంది. వాళ్ళకి ఏంటంటే చాలా సీరియస్ పని చేసుకునేవాళ్ళం. అసలు నేను చెప్పుకోవాలంటే చాలా అవుతున్నారు. సరే ఏం గుర్తు చేసుకుంటున్నాం. సరే మీరు కూడా మీ మెమరీస్ అన్ని గుర్తు చేసుకోండి. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విలువైన సమయాన్ని ఇస్తుంది మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. हरे रे मनसे जा रे, हरे रे वरसे मारे. इदी वरकेपुडु लेदे, इदी ना मनसे कादे, ఎవరేమన్నా వినదే, తనదారేదో తనదే. స్మరణే దేవాయి వింతలన్నీ నీ వల్లనే, అంతా నీ మాయలోనే. రోజు నీ నామ స్మరణే దేవాయి వింతలన్నీ నీ వల్లనే. స్నేహమేగా జీవితం అనుకున్నా, ఆజమేగా ఆశలే కనుగొన్నా. మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా, ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల. మది కోరుకున్న మధుబాల చాలే నీ గోలా.
కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి నీలో చిత్త శుద్ధికి తానే వాది సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి నీలో సాధనకెల్లా ఇదిగో అది పాఠశాల 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 కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే నీ మాటేదైనా ఈ చోటుదే ఏ స్నేహమైనా ఈ మాటుదే ఏం నేర్చుకున్నా నీ నేర్పిదే ఏ దిక్కుకైనా నీరెక్కిదే రాజు పేదాలే నీ రాజ్యం రతన పేరు రాగం ద్వేషం లేని సేవకు మనమంతా ఎన్నో రోజులంటే ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసినటువంటి 25 సంవత్సరాల పైగా విచ్చేసినటువంటి నా ప్రాణ స్నేహితులు నా గురువుగారైనటువంటి పెద్దలందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని రకాలైన రంగాలలో ఉన్నారు. వారి వారి షెడ్యూల్స్ మానవులు రావాలంటేనే పెద్ద ఒక గొప్ప ఎసెట్. అట్లాంటిది ఎంతో ఉత్సాహంతో అసలు స్టార్టింగ్ అయితే ఇద్దరితోటి తర్వాత 52 పైసలకు వచ్చి వస్తున్నారు. సో మనం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం అందరి మనమంతా కలిసి పాత జ్ఞాపకాలు ఇంతమంది వరకు గడుపుకు జరిగింది. అదేవిధంగా ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు మీ ప్రెసెన్స్ విజయవంతం. రాష్ట్రంలో వ్యక్తులు ఎంతమంది హాజరైతే అది విజయం, ఎంతమంది స్పందిస్తే దానికి విజయం జరుగుతుంది. సో డాక్టర్ రాజారాం ఇప్పుడు ఈ వేదికను పంచుకోవాల్సిందిగా రాజారాం గారి అధ్యక్షత వహించవలసిందిగా కోరుకుంటూ సార్కి డాక్టర్ రాజారాం గారికి సాదరాహ్వానం. మీ నాట్యం ఒకే పెద్ద వృక్షమైంది. మేము ఎప్పుడు మర్చిపోలేదు. నేను తప్పగా హైదరాబాద్ వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషంగా ఉంది. ముఖ్యంగా మేమందరికీ ఇలా కలుసుకోవడం అనేది మేము ఎలా స్టార్ట్ చేసామో నాకు తెలియదు. ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా 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 ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు సార్ నేను చెప్తున్నాను కదా, ఎలాగ ఫోన్ చేసామో అలాగా వస్తాం. ప్రెసెంట్ ఎలా చేస్తారు? ఎస్ సార్ అనగా జస్ట్ అలా ఫోన్ కలిపి ఇంతమంది ప్రెసెంట్ అయ్యారు సార్. ప్లస్ మీరు ఇచ్చిన వీడియోలో చిన్న మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ సార్ మమ్మల్ని చాలా 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 ఇన్స్పిరేషన్ చేసింది, రావడానికి ముఖ్య కారణమైనది. చాలా చాలా థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు. నేను ప్రతి ఒక్క గురువుని మనస్ఫూర్తిగా పేరున స్టేజ్ మీద గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో
महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు పెరిగి తమను చూస్తావని అమ్మాశించవచ్చు ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు ఏమొస్తుందని రాని పెదవులతో శ్లోకం పలికించినాడు ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు నీ ఉన్నతి చూసి కన్నీళ్లతో దీవిస్తాడు బడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే జాలి చేతులతనివి ఒక శిలను ప్రతిమగ చేసి ఒకే చోట ఆగిపోడు మరో శిలకు మరో రూపమందించే ఋషి అతడు బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ అని ఘడియ ఘడియ తపస్సు చేసే బడి గౌతమ బుద్ధుడతడు బడి గౌతమ బుద్ధుడతడు గురు బ్రహ్మ గురు విష్ణు गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती
3 days నుంచి మేము సింపుల్ ఫ్లవర్స్ తీసుకురావాలి, నుంచి తీసుకురావాలి. అది 2026. Now okay, now we have so many NRIs, so many business owners, so many government job holders and all. It's all because of the sir. Thank you very much. ముఖ్యంగా ఫౌండర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సరస్వతి విద్యాలయాన్ని స్థాపించినందుకు గర్వపడాలా, మీరు చూపించినటువంటి ఆతిథ్యాన్ని గర్వపడాలని అర్థం కావాలి నాకు. ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే బహుశా నాకు తెలిసినంత వరకు మీరు కిడ్స్, నేను ఇక్కడ స్కూల్లో వెళ్ళే టైంలో పెద్దగా నేను 8th, 9th, 10th క్లాసు మీకు బోధించినట్టుగా నాకు గుర్తులేదు. ఎందుకంటే మీరు అప్పుడు 4th, 5th క్లాసులో ఉంటారు. 90sలో నేను ఇక్కడ నుంచి వెళ్ళాను. నాకు తెలిసి అదే దొరికితే కానీ ఏడ్చుకుంటూ వచ్చేది, క్లాస్లో కూర్చొని అనేది. శ్రీకాంత్ ఏమో పట్టుకొని వచ్చేవాడు. శ్రీకాంత్ గుర్తున్నాడు, పుష్పలత గుర్తుంది, సురేష్ గుర్తులేడు, అర్జునరావు గుర్తుండు, సునీత గుర్తులేడు. అంటే కొంతమంది పిల్లలు పేరు చెప్తుంటే పోటీలు కలుస్తాడు, ఉమాశంకరుడు కలుస్తాడు, భరతరాము గుర్తొస్తాను కానీ రాజారాం గుర్తు రావట్లే. అంటే భరతరాము నేను చదువు చెప్పాను, రాజారాం చెప్పలే. వస్తాను ఆ క్లాస్కి నేను వెళ్ళలే. ఇంకా వెంకటేశ్వర సార్ వెళ్ళేవాడు ఆ క్లాస్కి. కానీ నేను నాకు ఆఫీస్ రూమ్లో అవి సరిపోయాయి. సరే ఎనీహా గురువే కాబట్టి ఒక ప్రధానమైన వ్యక్తిగా నన్ను గుర్తించి, సరే ఇన్నాళ్ళ తర్వాత మీరు కలిసి 25 ఏళ్ల తర్వాత వివిధ బాధ్యతల్లో ఉంటారు. మీరు అంటే ఒక చోట గ్యాదరింగ్ అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇందులో నాకన్నా బిజీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కింద. కాకపోతే మీరు శిష్యులు, మీ గురువులను కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని. మరి వాళ్ళ టైం కేటాయించడం అనేది కూడా గొప్ప విషయమే. అయితే ఒక మధురానుభూతి డబ్బులు పెట్టుకుంటే దొరికేది కాదు, నాకు కానీ నీకు కానీ. అయితే ఇక్కడ ఒక 2 మాటలు భర్తలో ముందే చెప్పి ఎక్కువ మాట్లాడతాయి. ఎందుకంటే నేను శిష్యుని, మీ గురువు కాబట్టి ఈరోజు మీకే పెద్ద వింటా. ఎక్కువసేపు ఏం మాట్లాడరు, 2 నిమిషాలు మాట్లాడతాను. మీకు 2 మాటలు నేను చెప్పేది. మీరు చదువుకునే రోజుల్లో పరిస్థితులకి, ఇవాళ ఉన్న పరిస్థితులకి మీరు వ్యత్యాసాలు గమనిస్తే ఉపాధ్యాయ రంగంలో కానీ విద్యారంగంలో కానీ పెనుమార్పు సంభవించాయి. ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది ఈరోజు. మేము ఆ రోజు మరి సరే మీరు ఏమి ఇచ్చారో మేము ఏం తీసుకున్నామో కానీ ఒక సరస్వతి విద్యాలయం, ఇది మా స్కూల్. మీరందరూ మేము చదువుకున్న స్కూల్ అని చెప్పరు, ఇది మా స్కూల్ అని చెప్తారు. మా స్కూల్ ఇది అంటే ఎంత అభిమానం ఉంటే ఆ మాట అలా చెప్పండి. జనరల్గా మిగతా ప్రైవేట్ స్కూళ్ళలో మేము ఆ స్కూల్లో చదువుకున్నామని చెప్తారు, అంతేగాని ఇది మా స్కూల్ అనే పదాన్ని వాడుతున్నాము అంటే ఇక్కడ ఆ స్కూల్తో ఉన్న మీకు అటాచ్మెంట్, అక్కడ నేర్చుకున్న విద్య, ఆ నేర్పిన గురువుల మీద ఉన్నటువంటి మీ నమ్మకము ఇవన్నీ మన ఉన్నత శిఖరాలకి చేర్చాయి. మీరు అందరూ హాయిగా ఆనందంగా ఇంతకుముందు బాగున్నటువంటి కుటుంబంలో, ఉద్యోగాల్లో స్థిరపడటానికి దోహదం చేసిందని నిజమే. నేను కూడా విన్నా ఈ మాట. ఎక్కడ చదువుకున్నాం అమ్మా అని వాళ్ళు అడిగితే పెళ్లి కూతుర్ని నేను సరస్వతి విద్యాలయంలో చదువుకున్నాను. అట్లయితే పర్వాలేదు అంటే ఈ అమ్మాయి క్రమశిక్షణతో ఉంది అనే ఒక భరోసా వాళ్ళకి కలిగింది ఆ రోజు. అంటే ఆ నమ్మకం. నేను అనేది ఏంటంటే బాబు ఎక్కడి నుంచి వచ్చావు అని ఇంటర్మీడియట్ కాలేజీలో అడిగితే నేను సరస్వతి విద్యాలయం సార్ అంటే ఇప్పుడు టెస్ట్ పెట్టవాలన్నా అంటే టెస్ట్ అవసరం లేదు, సరస్వతి నుంచి వచ్చాడు కాబట్టి
కొని తీసుకున్నాను. నా దగ్గరకు వచ్చి మీ పిల్లలు ఇలా 40 ఏళ్ల చరిత్రలో ఒక 40 మంది కూడా ఉన్నారు. ఒక 4,000-5,000 మంది పిల్లలు బ్రహ్మాండమైన పొజిషన్లలో ఉన్నప్పుడు ఒక 40 మంది కూడా అయ్యో ఇతని నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి జీవనం అయిన అనుకునే వాళ్ళు లేరు. అంటే ఇది గర్వపడాల్సిన విషయం. మేము ఆ రోజు మిమ్మల్ని ప్రోత్సహించాం. మీరు ఎంతమంది కార్లలో వచ్చారో నాకు తెలియదు. బహుశా మీరు అలా కారు కొనుక్కుంటారా, మంచిగా చదివితే మంచిగా బాగుపడతారా, జీవితం బాగుంటుంది అని చెప్పేటప్పుడు మనం కారు కొనుక్కోవడం ఇట్లా సారాన్ని పిచ్చి మాట్లాడతానే అనుకోండి మేము. ఎందుకంటే మేము ఊహించలేదు. కానీ ఎదిగే స్థాయిలో మీరున్నారు. మాదిగా అక్కడికి వచ్చి ఆగినాం, గురువు స్థానంలోనే ఆగిపోయాను. మొన్న ఈ మధ్య నేను షష్ఠి పూర్తి జరుపుకుంటే మన దగ్గర చదువుకున్న అమ్మాయి అనుకుంటే జడ్జి అమ్మాయి జడ్జిని గెస్ట్గా ఇన్వైట్ చేశాను. వేదిక ఎక్కిన తర్వాత ఆమె మాట్లాడుతుంటే విని నేను చదువులేని ప్రశాంతి నా అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడుతుంది ఆశ్చర్యపోయాను. విని మీరేం చెప్తారో అంటే స్వీట్ ఎక్స్పీరియన్స్, బిటర్ ఎక్స్పీరియన్స్ పాఠశాలలో 2 ఉంటాయి. చెప్తే వినాలని ఉండే. సరే ఏదేమైనా మీ దగ్గర నుంచి నేను కోరే గురుదర్శనం ఏంటంటే ఇందులో ఎంతమంది ఈరోజు గురు స్థానంలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానంలో ఉన్నవాళ్ళు 1, 2, 3, 4, 5, 6 ఒక 6-7 మంది ఉపాధ్యాయ స్థానంలో ఉన్నారు. సంతోషం. అంటే మిగిలిన వాళ్ళు తక్కువ కాదు నా ఉద్దేశం. గొప్ప గురువు ఉన్న కాడనే గొప్ప సమాజం నిర్మించడం. ఇది సత్యం. ఎందుకంటే గొప్ప డాక్టర్లు, గొప్ప ఇంజనీర్లు, గొప్ప శాస్త్రవేత్తలు, ఇంకా ఎవరైనా గొప్ప పేరు మీరు ఏం తీసుకోండి, వాడు ఎక్కడి నుంచి తయారైందంటే మూలం గురువు, తల్లి తండ్రి. అందుకోసమే గురుస్థానానికి వెళ్తా అన్న వాళ్ళని ప్రోత్సహించండి. మంచి సమాజాన్ని నిర్మిద్దాం. ఒకటి నా మొదటి కోరిక. రెండవ కోరిక నేను కోరేది ఏంటంటే మీరు ఈ స్థానంలో ఉండడానికి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. మీ అమ్మకి నాన్నకి నేను చేతులెత్తి దండం పెట్టానని చెప్పండి ఇంటికి వెళ్ళగానే. ఎందుకంటే గొప్ప తల్లిదండ్రులు ఉండడం కూడా ఒక గొప్ప వరం. 1978లో మా అమ్మ మా నాన్న పెద్ద చదువుకోలే, చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నన్ను మరి ఎందుకు పంపించాడు మా నాన్న 10వ తరగతిలో 78లో అమ్మ పంపించాడు. డబ్బులు లేవు. ఎవరో మా అమ్మ 2 రూపాయలు అడిగించుకోలేదు నన్ను. వాళ్ళ చదివి బట్టి ఈ సరస్వతి విద్యాలయం ఉంది ఇక్కడ. కాబట్టి తల్లిదండ్రులకు ముందు ప్రణామం. కాబట్టి మీరు ఇవాళ వెళ్ళగానే కార్యక్రమం ఎలా జరిగిందని మీ అమ్మ మీ నాన్న ఫోన్ చేసి అడిగితే సారు మిమ్మల్ని మరీ ప్రస్తావించి చెప్పాడు, మీకు నమస్కారం కూడా చెప్పాడు అని చెప్పాడు. ఇక 3 అవకాశం ఉంటే అంతో ఇంతో సమాజానికి ఉపయోగపడే పనులు ఏమంటే చేయండి. మీకు చేతనైనంతే, అది ఏ రంగంలో ఉన్నా కానీ ఇదే నిజాయితీ, ఇదే క్రమశిక్షణతో ముందుకు సాగండి. మీ అందరికీ ధన్యవాదాలు. ఇందులో మిమ్మల్ని కొంతమంది నేను ఒకరిద్దరు గుర్తుపట్టలేకపోవచ్చు, చూస్తుంటే మాత్రం చాలా మంది గుర్తుకొచ్చారు. సరే ఎనీహావ్ భరతరాం మళ్ళీ గుర్తొస్తుంది, రాజారాం మళ్ళీ గుర్తొస్తుండు. కాబట్టి ఇక్కడితో చిన్న ఉపాధ్యాయుని ముగిస్తున్నాను. Sir, recognize sir, this time. Sri Guru Namaha. Sarvasaraswati Namaste. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं तस्मै श्रीगुरवे नमः. ఇక్కడ ముఖ్య గురుస్థానంలో ఉన్నటువంటి మా సోదరులకు, అలాగే మా శిష్య
సరస్వతి విద్యాలయ మొక్కలు మహావృక్షాలై చల్లటి నీరును అమృత ఫలాలను సమాజానికి అందిస్తూ ఉంటే అలా అందిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తూ చాలా గర్వంగా ఉంది. మా జీవితాలు సార్థకమయ్యాయి అని అనుకుంటున్నాను. నేను నాటిన మొక్కలు చక్కని ఫలాలను నీడను సమాజానికి అందిస్తూ ఉంటే నా జీవితాలు ధన్యమైనట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే సమాజానికి నేను ఎంతో కొంత ఉపయోగపడగలిగితే చాలు. వేరే రంగంలో ఎంతో కొంత స్వీయ పోషణ ఉంటుంది, స్వీయ దృష్టి ఉంటుంది. కానీ మా గురుస్థానంలో ఉండేటువంటి యొక్క గురుకులానికి మాత్రం సామాజిక స్పృహ ఉంటుంది, స్వీయ దృష్టితో పాటు. అందులో విద్య వైద్యం రెండు కూడా అతి పవిత్రమైనటువంటి యొక్క వృత్తులు. అంటే ఏ వృత్తి యొక్క ప్రాధాన్యత ఆ వృత్తికి ఉంటుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. కానీ దైవాన్ని చూసేది ఈ రెండు వృత్తులు ఎక్కువగా ఉంటుంది, విద్య వైద్యం. ఎందుకంటే వైద్య వృత్తిలో ఉండేటువంటి మహానుభావులు ప్రాణదానం చేస్తారు. కాబట్టి దైవ సమానం. విద్యా వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు విద్యాదానం చేస్తారు. ఎందుకంటే ఈ విద్య అనేక సంస్కారాలను అందిస్తూ మనిషిగా తీర్చిదిద్ది ఒక మహోన్నత శిఖరానికి చేరుతుంది. అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం అన్నాడు పెద్దలు. దానివల్ల కన్నా అన్నదానం గొప్పదే కావచ్చు, కానీ అన్నిటికంటే కూడా మిక్కిలి ఉత్తమమైనది విద్యాదానం. కాబట్టి అలాంటి విద్యాదానం చేసినటువంటి పుణ్యఫలం మాకు ఈ రూపంలో కనిపిస్తుంది. ఎందుకంటే మా విద్యార్థులు ఈరోజు మాకంటే మహోన్నత స్థితిలో ఉంటే గుర్తుందా నిజమా? మాట్లాడే పువ్వులు మరుమల్లి ఈ చల్లని సరస్వతి. అలాగే మాతృదేవో భవ చెప్పండి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. చివరికి కొన్ని అతిథి దేవోభావాన్ని ప్రభుత్వం అది సమాజానికి సంబంధించింది. అంటే సామాజిక స్పృహ కూడా సమాజం కూడా దైవం. ఎందుకంటే మన తెలుసులో తెలియకో సమాజం ఎంతో పొందుతారు. మనం ఈరోజు తీసుకుంటున్నటువంటి ఒక భోజనం ఏ రైతు పండించారో, అందుకు ఎంత శ్రమించారో ఆ రూపం తీసుకురావాలి. వారికి కూడా మనం రుణపడి ఉంటాం. కాబట్టి ప్రత్యక్షంగా వారికి ఆ రుణం తీసుకోలేము, కానీ సమాజాన్ని ఎంతో కొంత మనం చేసి ఆ రుణం తీసుకోలేము. కాబట్టి మనకు మాత్రమే ఉపయోగపడకూడదు, మనం మరో 10 మందికి ఉపయోగపడగలిగేలా మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. మీరు అదే తెచ్చుకున్నారు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టారు. మీకు తెలిసి ఒక పాఠాన్ని 3 రోజులు కాదు 30 రోజులకు చేసిన ఒక పాఠం గుర్తుండే ఉంటుంది. గుర్తుందా? ఎందుకంటే ఆ రోజు ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఏ రోజు కూడా పాఠంకి మాత్రమే నేను పరిమితం కాలేదు. సరస్వతి విద్యాలయం జీవనం ఒకటే, ఒక విశిష్టమైనటువంటి విలువలతో వ్యవస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు రామారావు సార్ ఆ విలువలను కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ రోజు కూడా సరస్వతి విద్యాలయం ఇలా స్థిరపడి ఉంది. ఆ విద్యాలయంలో చదివి విద్యార్థులైనటువంటి మీరందరూ కూడా ఇలాంటి ఉన్నత స్థితిలో ఉన్నారు, మహోన్నత
స్థితిలో ఉన్నారు, మాకంటే గొప్ప స్థితిలో ఉన్నారు. అంతకంటే మాకు కావాల్సింది ఉంటుంది. మా స్థలంలోని పల్లెని ఈరోజు నిజంగా ఆ తల్లిదండ్రులు కూడా మాకు వారికి మేము నిజంగా చిత్రించి నమస్కరిస్తున్నామమ్మా. ఈరోజు మీ తల్లిదండ్రులందరికీ కూడా మేము శిరస్సు నమస్కరిస్తున్నామని చెప్పండి. మీరు మిమ్మల్ని కన్నవారిని, మీరు కన్నవారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ సామాజిక బాధ్యత ఏ రంగంలో ఉన్న 10 మందికి మీరు ఉపయోగపడేలా మీ జీవితాన్ని డిజైన్ చేసుకోవాలని భావిస్తూ మా అందరి తరఫున శ్రీ సరస్వతి గురుకుల విద్యాలయం పక్షాన మీ అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పుడు మాట్లాడారా? 4 నిమిషాల మెసేజ్ మీకు పంపించాను, కానీ ఈరోజు 40 నిమిషాలు మాట్లాడాలనుకున్నా, కాకపోతే టైం పర్మిట్ చేయట్లేదు. మీకు అందరికీ తెలిసిందే, నేను ఇంటి దగ్గర బయలుదేరి వచ్చేటప్పుడు 1/2 గంట వస్తానని చెప్పాను. ఆల్రెడీ గంట అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు 5 మెసేజ్లు వచ్చాయి. మీరు ఎంతసేపట్లో బయలుదేరుతున్నారు, వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్తా అంటున్నారు, మేము ఆఫ్ చేసాము, మీరు వస్తారా వాళ్ళు వెళ్ళమంటారా అని చెప్పేసి. ఒకటి మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే అమ్మా, దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీరు కలిశారు. ఇందులో చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత వివిధ కారణాలతోటి ఇల్లుతోటి సంబంధాలు తెగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నాన్న వాళ్ళు ఉద్యోగం వేరే చోటకి ట్రాన్స్ఫర్ కావటము, కారణాలు ఏదైనా కావచ్చు, సంబంధాలు తెగిపోయాయి ఇల్లంతో. కాబట్టి మీకు మనసులో మాత్రమే ఇల్లు ఉంది, భౌతికంగా ఇల్లంతో ఎలాంటి సంబంధాలు లేకుండా పోయింది. అలాంటి వాళ్ళు కూడా 28 సంవత్సరాల తర్వాత మీరు వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యారు. మీరు ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చింటారో నేను అర్థం చేసుకోగలను. అలాంటి మీ సంతోషాన్ని మేము పూర్తి స్థాయిలో పంచుకోలేకపోయామనే బాధ మాత్రం నాకుంది. వాస్తవానికి డే మొత్తం మీ దగ్గర స్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి, కానీ అనుకోని కారణాల చేత 2 ఒకే రోజు రావడం వలన ఫంక్షన్స్ మన ఇంట్లో ప్లస్ ఇక్కడ మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. మీరు అన్నిలా భావించవద్దు. మీకు అందరికీ కూడా మా హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. మీరు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న సరస్వతి గురుకుల విద్యాలయాన్ని మర్చిపోరు, ఆ నమ్మకం మాకుంది. అదేవిధంగా మా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని మేము గొప్పగా చెప్పుకుంటాం. ఎస్పెషల్లీ మీ బ్యాచ్ నుంచి చాలా ఎక్కువ సందర్భాల్లో చెప్తామని స్టిల్ ఇప్పటికి కూడా ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న పిల్లలు మీ పిల్లల కంటే చాలా చిన్నవాడు, ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న పిల్లలు మీ పిల్లల కంటే చాలా చిన్నవాడు. అంటే అలాంటి పిల్లలకు కూడా మిమ్మల్నే ఉదాహరణగా చెప్తాం. కాబట్టి మీ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మా మనసులలో ఎప్పటికీ ఉంటారు. మేము ఎప్పుడు మా ఆశీస్సులు మీకు ఉంటాయి. మీరందరూ మరొకసారి రాజారాం అన్నట్టు అది 5 సంవత్సరాలకా 10 సంవత్సరాలకా లేదు, మీ మనవాళ్ళని నిలబెట్టుకోనైనా మేము కనపరుచుకుంటూ నేను వస్తాం మీ దగ్గరికి. ఖచ్చితంగా మరొకసారి పెట్టుకున్నాం. అవసరమైతే మీ ఆనందం ఆడనే పెట్టుకుందాం, బళ్ళనే పెట్టుకుందాం. విన్నారా? కనుక మరొకసారి పెట్టుకుందామమ్మా. ఇప్పుడు మాత్రం మాకు సెలవిస్తే సంతోషం. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీ బాధ అర్థం చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇప్పుడు బాగా ఎండగా ఉంది, ఆ గెస్ట్లు వెళ్ళడానికి కూడా కాదు, కొంచెం చల్ల కూర్చోమని చెప్పండి. వీటిలో వెంకటేశ్వర సార్ థ్యాంక్ యూ. పూజనీయులు గురు సమానులైనటువంటి సోదరుల మధ్య వేదికను పంచుకునేటువంటి సువర్ణావకాశాన్ని నాకు అందించిన నా చిన్నారి 93 నాకు తెలిసి 90 to 93 5th క్లాస్ 90 91 92 అక్కడ 90 to 93 చెప్పండి నాన్న. 2-3 ప్రశ్నలు అడుగుతా. 90 to 93 90 to 93
చెప్పండి అన్న 92, 93 ఏ క్లాస్ 92, 93 లో ఓకే 93, 94 5th క్లాస్ బ్యాచ్ విద్యార్థులకి ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందులో నా యొక్క స్వార్థం నిగూఢంగా దాగి ఉంది. నేను నాకు ఒక పాప, నా పాప నిన్న 3 రోజులుగా ప్రసవించింది. హాస్పిటల్లో ఉన్నా కూడా ఈ రోజు మీ దగ్గరికి నేను వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే నా ఉద్యోగ జీవితం, నా ఉపాధ్యాయ జీవితం నేను మీ దగ్గర నుంచి ప్రారంభించాను. సార్ ఏలైన సరస్వతి గురుకుల విద్యాలయం అలా. కాబట్టి ఈ పిల్లల్ని ఎప్పుడు చూడాలా అనేటువంటి తహతలాడుతూ ఉన్నటువంటి ఈ హృదయం. కాబట్టి మిమ్మల్ని ముందుగా అభినందిస్తున్నాను. అంతేవిధంగా మీ యొక్క జీవితాలు ఒక పారేటి నదిలా, పసిపాప నవ్వులా వర్ధిల్లాలని, ముందుకు సాగాలని, మీ కుటుంబాలు వృద్ధిలోకి రావాలని సదా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇంకా ఇంకొక ప్రశ్న, మీరు నేను అడిగిన ప్రశ్నకి ఎస్ అయితే ఎస్ చెప్పండి, నో అయితే చెయ్యకండి. మీరందరూ భోజనం చేశారా? నేను సమావేశం ముగించాలనుకుంటున్నాను. ఓకేనా? ఎనియా చాలా సంతోషం. లేదు, నాకు ఆకలిగా ఉంది. ఎందుకంటే మీ అందరి కడుపు నాకు రోజులాగా నేను భావిస్తున్నాను. మీరందరూ మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ సరస్వతి విద్యాలయం యొక్క పేరు ప్రతిష్టలని, మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని ఉన్నతంగా చూపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొక విషయం కూడా, నాకు ఆ రిజిస్టర్లో ఉన్నటువంటి పిల్లలలో అమ్మాయిలే ఎక్కువగా కనపడినట్టుగా ఉంది. ఇక్కడ చూస్తే కూడా అట్లాగే సంఖ్య కనపడుతుంది. అది యాజిటీస్గా గత 30 సంవత్సరాల నుంచి పోతూ ఉంది. ఇప్పటికే సార్లందరూ కూడా అమ్మాయిలతోనే మమ్మీకి పోయారు. నేను మాత్రం అబ్బాయిలతో మమ్మీకి పోదామని అనుకుంటున్నా. అందులో భావించు. ఏనా ఎలా ఉందా నీ జీవితం? తీపి చేదు అనుభవాలతో ఉందా, లేదు ఆనందమయంగా ఉండదా? అప్పుడు చేదు ఉంటే కానీ ఇప్పుడు తీపిగా ఉన్నది. ఎందుకు చేదుగా ఉంది? సార్ బాగా కొట్టేవాడు, సార్ కొట్టేవాడు కదా, అది చేదుగా. ఇప్పుడు ఎలా ఉన్నది? సూపర్గా ఉంటుంది. సార్ ఇలాగా చెప్పాడు, కష్టపడ్డ వాళ్ళకి సుఖపడే అర్హత ఉంటుంది. ఆ రోజు మీరు కష్టపడ్డారు, ఈరోజు సుఖంగా ఉన్నారు. మన ఈ నుంచి సార్ చెప్పినట్టుగా ఏంటన్నా ఒక వీలుంటే 5 years 10 years ఇల్లందులో పెట్టినా, ఖమ్మంలో పెట్టుకున్నా, హైదరాబాద్లో పెట్టుకున్నా, మీ వెసులుబాటు బట్టి ఊళ్ళే పెట్టుకుని ప్రోగ్రామ్ చేసుకున్నా. మళ్ళొకసారి మీతో మమేకమవులా మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే కాలం సార్కి ఇబ్బందిగా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరితో కలిసి పుస్తకాన్ని కలిగినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులో ఏమో అది
కలతే పడకు కల నిజమయ్యే వరకు గెలుపే తుదకు పెరుగే లేదనుకోకు ఊరేగని మన ఊహలే ఆ తారలే నాకేలా కలలే కనాలి నిజమే అవ్వాలి పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన రవమే గతమే మరిచి చేయి కలిపేందుకు చూడు ఎదనే పలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరుగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన రవమే కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం బొరుసులేని నాణానికి విలువుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో కొలువు ఉండకపోతే చెలిమికి వెలుగుందా గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం
కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా. అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా. అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో. ఓ మీరా మా అందరి కల నీవెగా మా ఎదలో నీవెగా.
నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్